క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి, దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆఖరికి ఆ సమయము రానే వచ్చింది. యేసు ప్రభువారు అప్పగింపబడే సమయము, సమాజ మందిరంలో దోషిగా నిలబడే సమయము, పిలాతు ద్వారా తీర్పు పొందే సమయము, ప్రజలందరి ద్వారా చిత్కారము, ఆయనను పొగిడిన నోరులే ఆయనను సిలువ వేయమని చెప్పిన సందర్భము రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆఖరి రాత్రి, ఆఖరి ఉదయము గడపనై ఉన్నారు. పాటలు పాడుకుంటూ తన శిష్యులతో కలిసి గెత్సెమనే తోటకు వెళ్ళారు. గెత్సెమనే తోటలో 12 మందిని కొంత దూరం తీసుకుని వెళ్ళాక, నేను ప్రార్థన చేసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని గెత్సెమనే తోట యొక్క ప్రారంభంలో వారిని 12 మందిలో 99 అక్కడ ఉంచి, 99 అంటే 89 యూదా వెళ్ళిపోతాడు. 89 అక్కడ నిలబెట్టి మిగతా 3 పేతురు, యాకోబు, యోహాన్ని కొంత దూరం తీసుకొని వెళ్ళి వారితో కూడా, మీరు వెలుకుగా ఉండండి, ఇక్కడే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన మిగుల విభ్రాంతిని చింతాక్రాంతుడవుటకు ఆరంభించాడు అని ఇక్కడ వాక్యం గమనిస్తుంది. ఎందుకని ఆయన అంత చింతకు, అంత విభ్రాంతికి గురవటానికి కారణము అంటే, కొద్దిసేపట్లో తన శిష్యుడు ఆయన్ను మోసం చేస్తాడనో, శిష్యులు తనను వదిలిపెట్టి వెళ్ళిపోతారనో, తన మీద తప్పుడు నేరము మోపుతున్నారనో, తనను పొగిడిన వారే తనను సిలువ చేయమన్నారన్న ఆ మోసము తాలూకా బాధో, ఇంకోటో కాదు, ఇశ్రాయేలీలు మొత్తం ఆయనను విసర్జించారనో, శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను కాదన్నారనో, ఆయనను చంపాలనుకొని ఎదురు చూస్తున్నారనో కాదు. ఇవేవి ఆయన దుఃఖానికి కారణం కాదు. అయ్యున్నా అవన్నీ ప్రాథమికమైనవి కావు. అవి కాదు ఆయన దుఃఖానికి కారణము. 2 ఒకటి, ఆయన పాపము లేనివాడు పాపముగా ఎంచబోతున్నాడు కొద్ది గంటల్లో. అది ఎవరించుతున్నారు? తండ్రే. 2, కొద్ది గంటల్లో ఆయన కొంతసేపు తండ్రికి దూరం అవబోతున్నాడు. పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది కదండి. ఇప్పుడు పాపమంతా ఆయన మీద వేయబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన తండ్రికి దూరము అవ్వవలసిన పరిస్థితిని
ఆయన గ్రహించాడు. ఆయనకు తెలుసు గ్రహించటం ఏంటి. అందుకే కదా, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అంటాడు. ఈ 2 కారణాలు విపరీతమైన వేదనకు గురి చేశాయి. ఇక్కడ చెప్పకనే యేసయ్య చెప్తున్నాడు మనకి. మనం బాధపడవలసింది మనుషులు మనల్ని ఏదో అన్నారనో, మనల్ని ఏదో చేయబోతున్నారనో, మనకు బాధను కలిగించారనో, మనకు దుఃఖాన్ని కలిగించారనో, మన ఇంట్లో ఆరోగ్యాలు బాగోలేవనో, మన చుట్టాలకు బాగోలేదనో, అమ్మకో నాన్నకు తన తమ్ముడికి భర్తకి పిల్లలకు బాగోలేదనో, ఇది కాదు మన ప్రధానమైన దుఃఖానికి కారణం. కోర్స్ అవి దుఃఖాలే, కానీ ఆ దుఃఖాలు తాత్కాలికమైనవి. తాత్కాలికమైనవని ఎందుకు అంటున్నానంటే, వాటికి పరిష్కారము నీవు ప్రార్థన ద్వారా, నీ విశ్వాసము ద్వారా వాటిని నువ్వు పొందుకోగలవు. కానీ అన్నిటికంటే ప్రధానమైన దుఃఖానికి కారణం పాపం. ఆ పాపం వలన వచ్చిన జీతం దేవునికి దూరం అయిపోవటం. మరి ప్రభువు యేసయ్య చనిపోవటానికి కారణం ఏంటి? పాపము దేవుని ఉగ్రత ఆయనను మరణానికి అప్పగించుటకు కారణమైంది. అందుకే కదా యెషయా గ్రంథంలో ఆయన్ని హింసించుటకు ఆయనకి ఇష్టమాయను అని అంటాడు. ఇష్టమాయనంటే ఇష్టం ఏదో శాడిస్టిక్ లాంగ్వేజ్ కాదది. అట్లా ఆయన్ని మరణానికి అప్పగించుట ద్వారా మనలందరినీ విడిపించుట దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా యేసయ్య పావుగా మార్చబడుట యేసయ్యకు దుఃఖానికి కారణం. సో యేసయ్య దుఃఖానికి కారణం ఎవరో తనను దూరం చేశారనో అదో ఇదో కాదు. తాను పాపిగా ఎంచబడుతున్నాడు, తన తండ్రికి దూరం అవ్వబోతున్నాడు. అది ఈ రోజున నీ దుఃఖానికి కారణం కూడా మన పాపమై ఉండాలి తప్ప మన రోగాలు, రుష్టులు, మన అవసరతలు కారణాలు కాకూడదని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.